దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇటు దక్షిణాదిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రకరకాల పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. కానీ ఏ పార్టీకి లేనటువంటి ఫాలోయింగ్, కనీసం ఎలక్షన్ కమిషన్లో ఎన్నికల సంఘంలో పేరు కూడా లేనటువంటి ఫాలోయింగ్ ఈరోజు దేశవ్యాప్తంగా ఒకే ఒక పార్టీకి వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ. నిరుద్యోగి కడుపు మాడితే, నిరుద్యోగికి కడుపు కాలితే, నిరుద్యోగులకు యువతకు తిక్కరేగితే ఒక పార్టీ పుట్టుద్ది. ఎవరికి సంబంధం లేకుండా, ఎలక్షన్ కమిషన్ సంబంధం లేకుండా ఆ పార్టీకి ప్రజాదరణ వస్తుంది, యువత ఆదరణ వస్తుంది. జెన్జీ మొత్తం ఒకవైపు ఉంది అని చెప్పడానికి ఈరోజు భారతదేశంలో ఒక రెవల్యూషన్ లా స్టార్ట్ అయినటువంటి కాక్రోచ్ జనతా పార్టీయే ప్రధాన ఉద్దేశం, ఒక రీజన్ అని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో జనరల్గా బొద్దింకలను చూస్తే కాలుతో తొక్కడమో, లేదంటే పెస్టిసైడ్ వేసి వాటిని చంపేయడాలో, బొద్దింకలు ఉంటే ఇల్లును శుద్ధి చేయడాలు ఇట్లా అంటూ ఉంటాయి. ఒక ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులను ఉద్దేశించి పరాన్న జీవులు, కాక్రోచెస్ లాంటి పదాన్ని వాడినటువంటి నేపథ్యంలో దేశ యువతకు తిక్కరేగింది. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ పెడితే ఏ పార్టీకి లేనటువంటి ఫాలోయింగ్, ఏకంగా దేశ ప్రధాన ప్రతిపక్షానికి కూడా లేనటువంటి ఫాలోయింగ్ని ధీటుగా దరిదాపు 19 నుంచి 20 మిలియన్ల ఫాలోవర్స్ విత్ ఇన్ హవర్స్లో రావడం జరిగింది. దీంట్లో చాలామంది సెలబ్రిటీలు ఆ పార్టీని లైక్ చేయడం, చాలామంది మిగతా ప్రతిపక్ష పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీల, లేదంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ, కొంతమంది ప్రతిపక్ష నాయకుల, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీల, సినీ రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీల, వీళ్ళంతా ఫాలో అయ్యేసరికి ఆ పార్టీకి ప్రజాదరణ వచ్చింది, యువత ఆదరణ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఆ ప్రేజ్ని ప్రస్తుతానికి భారతదేశంలో సస్పెండ్ చేశారంటే దాని ఎఫెక్ట్, దాని ప్రభంజనం, దాని రెవల్యూషన్ దేశ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అభిజిత్ దీప్కే ప్రస్తుతానికి ఇంతకుముందు ఈయన ఎవరో ఎవరికీ తెలియదు. ఈరోజు దేశవ్యాప్తంగా కాక్రోచ్ అంటే అభిజిత్ దీప్కే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఈ పార్టీ ఫౌండర్. సోషల్ మీడియాలో ఆయన ఈ పార్టీని స్థాపించింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసి ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారన్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు యువతకు అండగా ఒక పాట కూడా రిలీజ్ చేశారు. ఆ పాట ఒకానొకప్పుడు జనరల్గా యువతకు అర్థం కావాలంటే తెలుగు సినిమాలో ఏ మేయర్ రాజహా అనే ఒక పాట ఎట్లా అయితే ఈ ప్రాంతంలో హిట్ అయిందో, ఇప్పుడు ఆ కాక్రోచ్ సాంగ్ దేశవ్యాప్తంగా అదే రేంజ్లో భారీ హిట్ అవుతోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. ఇలాంటి కాక్రోచెస్ పార్టీలు భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ప్రమాదకరంగా మారబోతున్నాయా? రాజకీయాలను శాసించే పరిస్థితి ఈరోజు యువతకు వచ్చిందా? మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు సార్ మనతో పాటు ఉన్నారు. శేషు సార్ నమస్తే. నమస్కారం. సో కాక్రోచ్ ఈ పదం ఇంతకాలం మనం చాలా చులకనగా, చాలా చీప్గా తీసేసాం. బట్ ఇదే కాక్రోచ్ ఈరోజు దేశాన్ని మొత్తం కూడా ఒక రకంగా ఒక తుఫాన్, ఒక భూకంపం వచ్చినంత పనిచేసింది. యువత మైండ్ సెట్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో రెవల్యూషన్ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇవాళ ఒక సమాచార విప్లవం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సోషల్ మీడియా ప్లాట్ఫాము, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా ప్రజల ముందు ఆవిష్కృతం అవుతుంది. దానిపైన ప్రజలు రెస్పాన్స్ అవుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా యూత్ ఎలా ఉంటుందంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు అదే ఒక ఏజ్డ్ పీపుల్ ఎలా రెస్పాన్స్ అవుతుందంటే అన్నీ బేరుజు వేసుకొని, ఆలోచన చేసుకొని, దాని కాన్సిక్వెన్సెస్ చూసుకొని రెస్పాండ్ అవుతుంది. అది అనుభవం నేర్పేటటువంటి పాఠం అంటాం కదా మనం. యూత్ అట్లా ఉండదు. నేను అనేక సందర్భాల్లో యూత్ గురించి ఒక మాట చెప్తుంటాను. దాని యూత్ లైక్ దట్, ఒత్తి పీకినటువంటి బాంబు లాంటి వాళ్ళు ఎక్కడైనా, ఎలా అయినా, ఏ సందర్భంలో అయినా పేలుతారని చెప్తాను. యూత్ని జాగ్రత్తగా వాడుకుంటే ఇట్స్ ఎన్ హ్యూమన్ వెల్త్ ఆఫ్ ద నేషన్, దేశ సంపదగా మారతారు. మీరు అదే యూత్ని కనుక వాడుకోలేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి మానవ సంపదగా కూడా మారుతుంది. అందుకని ఇవాళ జరుగుతున్నది ఏంటి అని అంటే, ఇవాళ జరుగుతున్నటువంటి దానికి నేపథ్యం మీరేమంటున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు కదా. ఇంకా దాన్ని ఇంకొక భాషలో బొద్దింక జనతా పార్టీ. మీరు షార్ట్ ఫామ్లోకి రండి, ఏమొస్తుందో? బొద్దింక జనతా పార్టీ బీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకు మరి కాక్రోచ్ జనతా పార్టీకి ఈ అసలు సోషల్ మీడియాలో మీరు చెప్తున్నట్టు 19 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఒక్క రోజులో, ఒక్క గంటల వ్యవధిలోనే 46,000 ఫాలోవర్స్ రావటం వల్ల
మొత్తం మినిస్టర్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నటువంటి సందర్భం అవుతున్నటువంటి ఎందుకు అంత రివల్యూషన్ వచ్చింది అని అంటే ఇప్పుడు మీరు ఎవరైనా మిమ్మల్ని హేళనగా మాట్లాడితే, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే, ఎవరైనా మీ సామర్థ్యాలను కించపరిచితే ఉంటే ఎంత ఆవేశం వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను ఏందో ప్రూవ్ చేయాలన్నటువంటి భావం ఆటోమేటిక్గా వచ్చేస్తే యువతకి. దీని వెనక నేపథ్యం అదే. అవును. మే 15వ తారీఖు నాడు సాక్షాత్తు ఈ దేశంలో 3 ప్రధానమైన పోస్టులు ఉంటాయి శ్రీకాంత్. ఒకటి రాష్ట్రపతి, అవును. రెండోది ప్రధానమంత్రి, అవును. మూడోది సిజేఐ, అవును, సుప్రీంకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు. వీళ్ళు ఒక్క మాట మాట్లాడితే మొత్తం దేశమంతా ప్రభావితం అవుతుంది. పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జరిగింది అదే. సిజేఐ సూర్యకాంత్ గారు ఒక కేసు విషయంలో, మెరిట్స్ విషయంలో మాట్లాడుతూ ఒక ఫేక్ డిగ్రీలతోటి వచ్చి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో మాట్లాడే సందర్భంలో దేశం మొత్తం యువత మీద ఒక కామెంట్ చేశారు. ఇవాళ దేశంలో ఉన్న యువత, ఉపాధి ఉద్యోగాలు లేని యువత ఎట్లా తయారైందనేది తన ఆవేదన, భావన ఏదో మొత్తానికి, కానీ అది సైడ్ ట్రాక్ పోయింది, రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది. దాన్ని అర్థం చేసుకోవటం ఇంటర్ప్రిటేషన్లో రాంగ్ అయిపోయింది. ఏమన్నారు? బొద్దింక లెక్క మారారు, వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు అని అన్నారు. ఎందుకు ఆ మాట మాట్లాడాడు అనే దానికి వివరణ ఇచ్చినప్పటికి కూడా బట్ తను చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలుగా అక్కడ మనం పరిగణన చేయాల్సినటువంటి అంశం ఉంది. ఏందది? ఉపాధి ఉద్యోగిత లేనటువంటి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆర్టీఏ కార్యకర్తలుగా మారి వ్యవస్థలపైన దాడి చేస్తున్నారు అని అన్నాడు. వాళ్ళు వ్యవస్థలపైన దాడి చేయటంలే, వ్యవస్థలో కుళ్ళిపోయినటువంటి అంశాలను ప్రశ్నిస్తున్నారు, బయటికి తీస్తున్నారు. అవును. వ్యవస్థలో ఉన్న లోపాలను బయటకు తీసి సోషల్ మీడియా ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ఆర్టీఐ కార్యకర్తలుగా బయటకు తీస్తున్నారు. ఇవాళ ఆర్టీఐ కార్యకర్తలను వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారని ఎంతమందిని చంపారు? సంఘటనలు మనం చూడలేదా? అవును. ఇవాళ 2024 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధ్రువరాటి ఈ దేశ ప్రధానమంత్రిని, ఈ దేశ ప్రభుత్వాలను ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఒక్క ప్రశ్నకైనా ఈ దేశ ప్రభుత్వం కానీ వ్యవస్థలు కానీ సమాధానం చెప్పాయా? ధ్రువరాటి వ్యాఖ్యలు ఎంత ఇంపాక్ట్ చూపించాయో తెలుసు కదా మనకి. భారతీయ జనతా పార్టీ 240 లోక్సభ స్థానాలకు పరిమితమైంది కదా. రెండు సార్లు సొంత మెజార్టీతో గెలిచినటువంటి పార్టీ. తర్వాత ఇవాళ యూపీకి చెందినటువంటి 16 సంవత్సరాల బాలుడు అశ్వమిత్ గౌతమ్ తను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఏ వ్యవస్థ నడిపే దగ్గర వాళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా? జుడిషియరీ అయినా, లెజిస్లేటివ్ అయినా, ఇక్కడ వస్తున్నటువంటి మీకు ఏ చట్టసభల్లోనైనా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? సమాధానం లేవు కదా. ఇవాళ అభిజిత్ దీప్కే ఈ బొద్దింకలు, ఈ కాక్రోచ్ అనేటటువంటి పదానికి ఇన్సల్ట్ అయ్యి దేశ వ్యవస్థ, ఈ దేశంలో యువత, మనం అప్పుడు 40% ఉంది యువత ఈ దేశంలో. అసలు ఈ దేశానికి మీకు భవిష్యత్తు ఇవ్వాలనంటే యువత అని అందరూ చెప్తారు కదా. మరి అట్లాంటి యువతని కించపరుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఆ వ్యాఖ్యలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవాళ అభిజిత్ దీప్కే కక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల జనతా పార్టీ అనేది బయటకు తీసుకురావడం వల్ల ప్రజల్లో ఉన్న, ముఖ్యంగా యువతలో ఉన్నటువంటి ఆస్పిరేషన్ బయటకు వచ్చింది. దీంట్లో ఒక మాట, ఇది నేషనల్ వైడ్గా చూస్తున్నారు మీరు. ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణలో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ గారు సూర్యకాంత్ గారు మాట్లాడిన కొనసాగింపుగానే తను ఏం మాట్లాడారు తెలుసా? యువత, ఉపాధి లేనటువంటి వాళ్ళు రోడ్ల పైన తిరగకుండా ఉపాధి హామీ పథకం పనులకు పోండి అన్నారు. ఉపాధి హామీ పథకం పనులు ఎవరికి ఇస్తారు శ్రీకాంత్? అన్స్కిల్డ్ రూరల్ లేబర్కి ఇస్తారు. ఇక్కడ కూడా కించపరిచినట్టే కదా. ఒక ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉండి హయ్యర్ అఫీషియల్స్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మనం ఈ బొద్దింకల పార్టీయో లేకపోతే కాక్రోచెస్ జనతా పార్టీనో, బొద్దింకల జనతా పార్టీనో, ఇది దీనిపైన ఇది ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనే దానికి కోడిగుడ్డు మీద ఈకలు బీకేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. దీనికి కొనసాగింపుగా చెప్తాను. ఇది ఒక్క భారతదేశంలోనూ ఈ రెస్పాన్స్ వచ్చినట్టు కాదు. మీకు పక్కనే నేపాల్లో జనవరిలో జరిగినటువంటి సంఘటన మన అందరికీ తెలుసు కదా. నేపాల్ ఎన్నికల్లో ఒక ర్యాపర్గా కాఠ్మండు మేయర్గా ఉన్నటువంటి బాలేన్ షా
ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. అవును, వాస్తవం. బాలెన్ షా నేపథ్యం చాలా ఏంటి? తక్కువ టైంలో. బాలెన్ షా నేపథ్యం ఏంటది? నేపాల్లో వచ్చిన విప్లవం ఏంటి? నేపాల్లో వచ్చిన తిరుగుబాటు ఏంటి? దాని వెనకాల ఏంటది? ఇదే బాలెన్ షా నేపాల్లో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, ఇదే నేపాల్లో ప్రభుత్వ పాలకుల యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఒక ర్యాపర్గా మొదలైనటువంటి ఉద్యమం. సోషల్ మీడియాలో ఇదే బాలెన్ షా సోషల్ మీడియాలో ఇదే ఉద్యమాన్ని వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా, ముఖ్యంగా పాలకుల అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తే తను కాఠ్మండు మేయర్ అయ్యాడు. కాఠ్మండు మేయర్ నుండి ఆ దేశంలో విప్లవం వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వస్తానని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి వచ్చారు. ఇవాళ మన దేశంలో కూడా ఇంకా ఎంతకాలం అబ్బా ఈ దేశంలో ఈ సంప్రదాయ రాజకీయాలు? ఒక్కొక్క రాష్ట్రంలో 76 ఏళ్ళు 75 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. ఈ దేశంలో 75 ఏళ్ళు 76 ఏళ్ళు కేంద్ర మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు. ఈ వయసు వస్తే వాళ్ళకి మతి మరుపులు వస్తాయి శ్రీకాంత్. వాళ్ళు ఫిజికల్ గా మనం చూసాం కదా, బిహార్ నితీష్ కుమార్ చూసాం కదా, వాళ్ళకి ఫిజికల్ గా ఎంత యాక్టివ్గా పనిచేస్తారు. ఒక్కొక్క ప్రధానమంత్రి, ఒక్కొక్క ముఖ్యమంత్రి, లేకపోతే ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలనలో ఉన్నటువంటి వ్యక్తులు రోజుకు 18 గంటలు పనిచేసినా సరిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళు పనిచేయగలుగుతారా? ఫిజికల్ గా ఫిట్ ఉంటారా? మెంటల్ గా ఫిట్ ఉంటారా? వీటన్నిటికి సమాధానం చెప్పాలి కదా. ఇంకా మీరు ఎంతకాలం ఉంటారు? యువతకు ఎప్పుడు మార్గం ఇస్తారు? యువతకు ఎప్పుడు ఛాన్సెస్ ఇస్తారు? యువతకు ఎప్పుడు ప్లేస్ ఉంటారు? మీరే ఉంటారు 30-40 ఏళ్ళుగా ఉంటారు. మనం చూసాం ఎందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలగిస్తున్నట్టు వయసు అయిపోయింది కాబట్టి, మతిమరిపోయింది కాబట్టి, పని చేయలేకపోతున్నారు కాబట్టి తప్పిస్తున్నాం అంటున్నారు. మళ్ళా ఇంతకీ యువతలో ఇంత కోపం ఎందుకు వస్తుంది తెలుసా శ్రీకాంత్? ఈ దేశంలో పాలకులు ఏం చెప్తారు తెలుసా? కుటుంబ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకం అంటారు, కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటారు, అవినీతికి వ్యతిరేకం అంటారు. ఇటీవల 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ముగ్గురికి అవినీతి ముద్ర ఉందా లేదా? ముగ్గురు అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేవా? అవినీతి కేసులు ఉన్నాయా లేవా? మరి ఎట్లా పెట్టరు? తర్వాత ముగ్గురికి కుటుంబ వారసత్వ నేపథ్యం ఉందా లేదా? ఇదే సువేంద్ర అధికారిని గతంలో టీఎంసీలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీయే కామెంట్ చేసిన సందర్భం కూడా లే శ్రీకాంత్. ఇదే సువేందు అధికారి అవినీతి పరుడని ప్రధానమంత్రి చెప్తారు. ఇదే సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి కేంద్ర మంత్రిగా పనిచేస్తారు. మీరు ఎప్పుడు ఈ దేశంలో సామాన్య యువతకి ఇంకా స్పేస్ ఎక్కడిస్తారయ్యా? నితీష్ కుమార్ కొడుకుని రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్ట్గా బీహార్ ఆరోగ్య శాఖ మంత్రిని చేస్తారు. ఇంకా యువత రగిలిపోక ఏం చేస్తుంది? యువతకు ఉద్యోగాలు రావు, యువతకు రాజకీయ అవకాశాలు రావు. యువత స్వచ్ఛందంగా స్వయం ఉపాధిగా డిజిటల్ మీడియాలో పనిచేసిన, సోషల్ మీడియాలో పనిచేసిన, ఆర్టీఐ కార్యకర్తలకు పనిచేసిన బొద్దింకలు అంటారు. కాక్రోచెస్ అంటే కోపం రాక ఏమొస్తుంది? వ్యవస్థలపైన తిరుగుబాటు చేస్తున్నారు. వ్యవస్థల మీద దాడి చేయటంలే, తిరుగుబాటుకి దాడికి చాలా తేడా ఉంటుంది. సిజేఐ గారికి ఈ మాత్రం తెలియదా? ఇంత న్యాయశాస్త్రాన్ని అవపోషణ పట్టినటువంటి సిజేఐ గారికి తెలియదా? సిజేఐ గారు తన తప్పు తెలుసుకున్నారు, కానీ ఇదే భావన మొత్తం దేశంలో ఉన్న పాలకులకి యువత మీద ఉంది. కాబట్టి ఇలా యువత తిరుగుబాటు చేయడానికి ఇదొక నాంది. ఈ తిరుగుబాటు ఒక భారీ విప్లవంగా మారబోతుందని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత అనగదొక్కితే అంత లేస్తారు యువత. ఒక బొద్దింక అన్నందుకే ఈ రోజు ఇంత పెద్ద ఫాలోవర్స్ మనం చూస్తున్నాం. 19-20 బిలియన్ల ఫాలోవర్లను చూస్తున్నాం. వీళ్ళంతా దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా, రాజకీయాలకు వ్యతిరేకంగా ఇస్తున్నటువంటి తీర్పు. దీంట్లో సార్ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం చర్చిద్దాం. ఇదే అభిజిత్ దీప్కే ఆ పార్టీలో చేరాలంటే సభ్యత్వం. సరే అఫీషియల్గా చేరతారా ఆ అంశం అట్లా ఉంచితే కొన్ని కీలకమైనటువంటి అంశాలు. మొదటిది నిరుద్యోగంగా ఉండాలి. ఆ తర్వాత సోమరిగా ఉండాలి, పడుకొని ఉండాలి, ఇంట్లో పడుకొని ఉండాలి, ఆన్లైన్ లో ఉండడానికి బానిసై ఉండాలి, ఆన్లైన్ లో ఉండాలి, వృత్తిపరంగా కోపాన్ని బయట పెట్టే సామర్థ్యం ఉండాలి. ఎట్ సేమ్ టైం ప్రకటన పత్రం విడుదల చేసి ఇంకొక 5 వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ఒకవేళ సిజేపీ అంటే బొద్దింకల జనతా పార్టీ అధికారంలోకి వస్తే పదవి విరమణ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు రాజ్యసభకు వెళ్లే ప్రతిఫలం దక్కదు. చెంప మీద కొట్టే సమాధానం ఇది పెట్టడానికి నేపథ్యం నేను చెప్తాను. చెప్పండి సార్. ఈ పాయింట్ ఎందుకు ఈ కాక్రోచెస్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పాయింట్నే అజెండాగా మొదటి పాయింట్కి ఎందుకు పెట్టారో దాని నేపథ్యం చెప్తాను. దానికంటే ముందు మీరు ఇందాక ఒక లిస్ట్ చదివారు కదా, ఏమి క్వాలిటీస్ ఉండాలా, ఎలా ఉండాలనేది. బట్ ఇది ద క్వశ్చన్ దట్ రైజ్డ్ బై ది ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు ప్రాక్టీషనర్ అడ్వకేట్ ఈ క్వశ్చన్ అడిగారు. మహువా మొయిత్రా
మీకు పార్లమెంట్ లోక్సభలో ఎట్లా మాట్లాడతారో మనకు తెలుసు, ఎంత డైనమిక్ గా మాట్లాడే ఉమెనో తెలుసు, ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెనో తెలుసు. మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్, మన దేశ క్రికెట్ కి ప్రాతినిధ్యం, క్రికెట్, వీళ్ళు ముగ్గురు అడిగారు ఈ పార్టీలో చేరాలంటే ఏంటి అర్హతలు ఉండాలి, ఎలా ఏంది అని అడిగితే దానికి సమాధానంగా వాళ్ళు చెప్పారు, వాయిస్ ఆఫ్ ది లేజీ అన్ ఎంప్లాయీస్. ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. వాట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ ద కాక్రోచెస్ జనతా పార్టీ? లేజీ అన్ ఎంప్లాయీస్, వాయిస్ ఆఫ్ ద లేజీ అన్ ఎంప్లాయీస్. ఏదైనా అంశం వస్తే రియాక్ట్ అయ్యేటటువంటి ఉండాలి అనేటటువంటి, ఎందుకంటే అదే ఇప్పుడు సార్ ఒక్క మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకొక మాట చెప్తాను నేను ముందు. ఎవరండి ఈ దేశంలో పాలకులు ప్రతి సందర్భంలో ఏం చెప్తారండి, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారండి? అయితే గీతే మహాత్మా గాంధీని, అంబేద్కర్ని, సుభాష్ చంద్రబోస్ని, వివేకానందని తీసుకుంటారు కదా ఆదర్శంగా. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న యువత ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? వివేకానందని ఆదర్శంగా. యూత్ డే మనం చేసుకుంటాం కదా. వివేకానందుడు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు? ఇనుప నరాలు ఉక్కు కండలు కలిగినటువంటి 100 మంది యువకులు నాకు ఇస్తే ఈ దేశం గతిని మార్చేస్తామని చెప్పాడా? మరి వివేకానందుడిని పూజించే వీళ్ళే యువతకు అవకాశం వేరు. 76 ఏళ్ళైనా మీరే ఉంటారు, 75 ఏళ్ళైనా మీరే ఉంటారు, 80 ఏళ్ళైనా మీరే ఉంటారు. ఏంటి అంటే చెప్పేది ఒకటి, చేసేది ఇక్కడే వస్తుంది కోపం ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి, ఇక్కడే వస్తుంది ఆవేశం ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి, ఇక్కడే ఈ దేశంలో ఉన్నటువంటి యువత ప్రశ్న చేస్తుంది అన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టారు. వీళ్ళు ఎందుకు మొదటి అజెండాగా అది పెట్టుకున్నారు? అదే కదా మీరు శ్రీకాంత్ గారు మీరు అడిగింది. ఎందుకు పెట్టారంటే ఇవాళ ఈ దేశంలో జుడిషియరీ పైన న్యాయం బతికే ఉండాలి, న్యాయం జరిగినట్టు అనిపించకూడదు, న్యాయం జరగాలి, అంతేనా? న్యాయం జరిగినట్టు అనిపించకూడదు, న్యాయం జరగాలి. అదే కదా కావాల్సింది. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది కదా న్యాయశాస్త్రం చెప్పేది. న్యాయం తీర్పులు చెప్పేటటువంటి వాళ్ళు న్యాయబద్ధంగా కాదు, ఈవెన్ అశ్రిత పక్షపాతం కూడా ఉండకుండా, బంధుప్రీతి కూడా ఉండకుండా వ్యవహరించాల్సినటువంటి న్యాయమూర్తులు ఇవాళ వాళ్ళపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? బహుశా శ్రీకాంత్ డిబేట్లో నేను న్యాయమూర్తుల గురించి విమర్శ చేస్తే నా పైన కూడా ఏదైనా మాట్లాడచ్చు. మాట్లాడితే కాక వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి 2 జడ్జిలకి, ఆ తీర్పులో ఉన్నటువంటి 2 జడ్జిలకి మనం రిటైర్మెంట్ అయిన తర్వాత పదవులు ఇస్తే ఏం అనుమానాలు రాకుండా ఏమొస్తాయి? రంజన్ గొగోయ్కి మనం రాజ్యసభకు తీసుకొచ్చి ఎంపీగా పెడితే రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి రంజన్ గొగోయ్ ఒక కీలకమైనటువంటి తీర్పు ఇస్తే, ఆ తీర్పు తర్వాత రిటైర్ అయినటువంటి జడ్జికి మనం రాజ్యసభ ఇస్తే కనీసం ఆ బాధ్యతలన్నా సక్రమంగా నిర్వర్తించాడా? పాయింట్ 1. రెండోది, అదే తీర్పులో కీలకమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి తీర్పుకి ఇచ్చినటువంటి వ్యక్తి మన పక్క రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తే ఏమని ఆలోచించాలా, ఏమని ఊహాగానాలు వస్తాయి? ఇది ఒకటైతే, రెండోది, ఒక జడ్జి ఒక అంశం పైన తీర్పు చెప్పేటప్పుడు కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడు, ఆ కేసుకు సంబంధించిన మెరిట్స్ డిమెరిట్స్ పైన ఈవెన్ దో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడు. అంత ట్రాన్స్పరెంట్గా, అంత నిజాయితీగా జడ్జిలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది ఇవాళ దేశంలో? ఏం జరుగుతుంది దేశంలో? ఇవాళ న్యాయం అని పోయేటటువంటి వాళ్ళకి న్యాయం దక్కకపోగా ఏ న్యాయ వ్యవస్థను నడిపేటటువంటి న్యాయమూర్తులు ఇవాళ నిష్పక్షపాతంగా తీర్పులు చెప్తున్నారా లేదా అనటానికి అనేక ఉదాహరణలు కనపడుతున్నప్పుడు జంజీ యువతకి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. సమయం సందర్భం వచ్చేదాకా ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆ సమయం సందర్భం వచ్చినట్టు కనపడుతుంది. దానికి వస్తున్నటువంటి రెస్పాన్స్ అదే, వాళ్ళు పెట్టినటువంటి అజెండా కూడా అదే. అది మొదటిది అయితే, రెండోది, ఇవాళ బొద్దింకలను చూస్తే ఎవరు భయపడతారు శ్రీకాంత్? కాంక్రోచెస్ని చూస్తే ఎవరు భయపడతారు? ఇంట్లో మహిళలు భయపడతారు. ఇది మహిళలను భయపెట్టేటటువంటి కాక్రోచెస్ జనతా పార్టీ కాదు, బొద్దింకల జనతా పార్టీ కాదు. ఇది మహిళల పక్షాన నిలబడేటటువంటి కాక్రోచెస్ జనతా పార్టీ. మీరు 30-40 ఏళ్ళు మహిళా బిల్లుని తొక్కి పడతారు, మీరే పాస్ చేయకుండా పోతారు, మీరే సవరణలు చేయలేరు. కానీ కాక్రోచెస్ జనతా పార్టీ చెప్తుంది 33% కాదు మహిళలకి చట్టసభలో రిజర్వేషన్, రండి 50% ఇద్దామని చెప్తున్నారు. కానీ దీంట్లో సార్ మూడోది, ఒక మాట చెప్పినాక మీరు ప్రశ్న అడిగారు, ఒక మాట. ఇంకోటి ఏం తెలుసా, ఇవాళ ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న ఎవరు లెక్క చేయరు. అధికార పార్టీలో ఉన్న నాయకులు లెక్క చేయరు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా లెక్క చేయరు. యథేచ్ఛగా చట్టాన్ని అతిక్రమించేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని, గవర్నర్ వ్యవస్థను, స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పార్టీలు మారి వాళ్లే నీతులు చెప్తుంటారు ప్రజలకి, వాళ్లే నీతులు చెప్తుంటారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకి. వాళ్ళు అదే చెప్తున్నారు, 20 ఏళ్ళు ఒక పార్టీ మారినటువంటి వాడికి మళ్ళీ అవకాశం లేకుండా, పోటీ చేసే అవకాశం లేకుండా
ఇది పెట్టండి అని. ఇదంతా ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆవేదన. అందుకే ద రెస్పాన్స్ విల్ గోన్ అప్, ద రెస్పాన్స్ విల్ ఇంక్రీజ్ ఫ్రమ్ టైమ్ టు టైం. సార్ దీంట్లో ఇంకొకటి సార్, వీళ్ళు సర్నే టార్గెట్ చేశారు, ఎన్నికల కమిషన్ని టార్గెట్ చేశారు. తో పాటు పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలకు 30% కాదు 50% ఇస్తాం, కానీ ఎంపీల సంఖ్యను పెంచాం. ఉన్న దాంట్లో ఏదైతే మొన్న ప్రతిపక్షాలు స్టాండ్గా నిలుపుతున్నాయో, గతంలో 2023లో తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసుకురండి అని చెప్పేసి ఆ రోజు వాదించారు. సో ఈ రోజు ఈ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్య కూడా ఇంచుమించు సేమ్గా ఉంది. అంటే మీ రాజకీయ స్వార్థాల కోసం మళ్ళీ ప్రభుత్వంలోకి రావడం కోసం మీరు ఎంపీల సంఖ్యను పెట్టొద్దు, వాటిని అట్లే ఉండండి, మహిళలకు 50% ఇస్తామని చెప్పేసి ఒక మేనిఫెస్టోలానే ఉంది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావించొద్దు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలుగా భావించాలి. మనం 856 మంది ఎంపీలను పెంచుకుంటున్నాం, 543 నుంచి డీలిమిటేషన్ చేద్దామని అని ప్రభుత్వాలు భావించవచ్చు, అవసరం ఉండొచ్చు అనే భావించవచ్చు. కానీ ప్రజల్లో అది లేదు. ఎందుకు లేదు అని అంటే ఇవాళ ఈ దేశంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ దేశము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. అలాంటప్పుడు ఒక్కొక్క ఎంపీ పైన ఒక్క నెలకి 2,86,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు మీరు 800కు పైగా పార్లమెంటు సభ్యులు, లోక్సభ సభ్యులను పెంచుకొని ఇంకా ఆర్థిక భారం చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలనే వీళ్ళు ఇవాళ తమ అజెండాగా పెడితే జనరల్గా ఏముంటుందనంటే మనం ఏ డిమాండ్తో ముందుకు వచ్చినా అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావిస్తారు. కానీ అది తప్పు. ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి డిమాండ్స్ కావు, ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్స్గా భావాలి. అందుకే ఇవాళ ప్రభుత్వాన్ని సమర్థించేటటువంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు కదా శ్రీకాంత్, ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలు, జన్జీ యూత్ లేవనెత్తుతున్నటువంటి అంశాలపైన నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళుగా నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళు చెప్తున్నది ఏంటి తెలుసా శ్రీకాంత్, ధ్రువరాటి జర్మనీలో ఉంటాడు. ఎంత తప్ప, మీ పిల్లలు ఎక్కడున్నారు? ధ్రువరాటి జర్మనీలో ఉంటాడు. ఏం జర్మనీలో ఎందుకు, ఎట్లా పోయాడు? జర్మనీలో సామర్థ్యంతో పోయాడు. ధ్రువరాటి ఇండియన్ కాదా? ఈ దేశంలో పుట్టలేదా? తర్వాత ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి అభిజిత్ దేబ్కి అమెరికాలో ఉంటాడు. ఏం తప్ప, మీ పిల్లలు లేరా అమెరికాలో? నా పిల్లలు లేరా? పోవడానికి సిద్ధపడట్లేదా? ఎంతమంది పిల్లలు అమెరికాని పోవడానికి? ఎన్నికల ట్రంప్ వచ్చి పాపం మనోళ్ళని ఎవరు రానిట్లేదు. పౌరసత్వ విషయంలో అనేకమైనటువంటి విషయాలు తీసుకుంటున్నాడు. తర్వాత ఇంకొక తక్షా అఫ్రీద్ శర్మ ఆస్ట్రేలియాలో ఉంటాడు. అంటే ఎవరైతే ప్రజల ఎజెండాని ప్రభుత్వాలకు వినిపిస్తున్నారో, ఒక ఉద్యమంగా చేసే ప్రయత్నం చేస్తున్నారో, వీడు జర్మనీలో ఉంటాడు, వీడు అమెరికాలో ఉంటాడు, వీడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, కానీ ఇక్కడ ఉద్యమాలు ఎక్కడు. అవును, బాలన్ షా ఎక్కడ చదివాడు? బాలన్ షా ఎక్కడ చదివాడు? బాలన్ షా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశాడు? ఏ దేశానికి ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు? ఇండియాలో చదివినటువంటి బాలన్ షా కదా. ఏంటి సమస్యని సమస్యగా చెప్పటము, ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజల ముందు పెట్టడానికి తప్పేంది? ఎక్కడి నుంచైనా పెట్టవచ్చు కదా. ఇవాళ ప్రపంచం అంతా ఒక కుగ్రామం కదా, మనమే చెప్తున్నాం కదా. వేర్ వీఆర్ ఇన్ ద గ్లోబలైజేషన్ సిస్టమ్. ఎక్కడి నుంచైనా ఎవరైనా ఏమి చేయొచ్చు. అదే కదా సమాచార విప్లవం మనం గొప్పగా చెప్పుకుంటుంది. ఎన్నికల కమిషనర్ను కూడా ఓటు హక్కు తీసేస్తే ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు. అంటే వీళ్ళు వ్యవస్థల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓట్లు తీసేస్తోంది, ఓటు పోతే ఎన్నికల కమిషన్ ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తాంతో పాటు ఇంకా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నటువంటి క్రమాలు, ప్రతి వ్యవస్థను టార్గెట్. అంటే ఇన్ని వ్యవస్థల మీద ఇంత వ్యతిరేకత ప్రస్తుతానికి ఇంత నిరుద్యోగులకు ఉందా, యువతకు ఉందా అన్న ప్రశ్నలు కూడా దీంట్లో కనిపిస్తుంది. శ్రీకాంత్, ఒకటి మాట, ఎందుకు వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు? ఇలా వ్యవస్థలు వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నటువంటి నేపథ్యంలో వ్యవస్థలు తమ ఫంక్షన్స్ని సరిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవాళ జ్యుడిషియరీ వ్యవస్థ పైన అదే వస్తుంది, అదే ప్రశ్న వస్తుంది. ఎలక్షన్ కమిషన్ పైన ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి శ్రీకాంత్? సర్ ప్రక్రియ వద్దు అని ఎవరు అనట్లేదు, సర్ ప్రక్రియని ట్రాన్స్పరెంట్గా చెయ్యమని అని అడుగుతున్నారు. బట్ ఇవాళ సర్ ప్రక్రియ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేటటువంటి పద్ధతిని మార్చారు. వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా పెట్టుకుంటే, ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ స్వతంత్రంగా పనిచేయకుండా, అన్బయాస్డ్గా పనిచేయకుండా, బయాస్గా
ఓ ప్రభుత్వానికి కొమ్ము కాసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ యువత ముందుకు తెస్తుంది. అందుకే ఉపా చట్టం కింద అంత తీవ్రమైనటువంటి చట్టాలు బట్టి అరెస్ట్ చేస్తేనే ఇంత వ్యవస్థలు బతుకుతాయని. ఒక్కటి శ్రీకాంత్, ఇలా ఎన్నికల వ్యవస్థ చెడిపోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఇట్స్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఇవాళ ఎన్నికల వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా లేకపోతే, ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం అని చెప్తున్నాం. మరి ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరగాల? నిజాయితీగా జరగాల, ట్రాన్స్పరెంట్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. బట్ అది చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి దగ్గర ఉంది? ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా. గత 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 10 సంవత్సరాలుగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన వస్తున్న ఆరోపణలు గతంలో వచ్చాయా? ఎందుకు ఇప్పుడు సెషన్ గురించి మాట్లాడతాం? ఎప్పుడు సెషన్ గురించి ఎందుకు మాట్లాడతాం? ఎప్పుడో 93, 96 నుండి ఒక 6 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా చేసినటువంటి సెషన్ గురించి ఎందుకు మాట్లాడతాం? ఇవాళ ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎందుకు మాట్లాడుతున్నాం అనే ప్రశ్న వస్తుంది కదా. ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు శ్రీకాంత్, నెంబర్ వన్ అవినీతి. నెంబర్ 1 అవినీతి. 182 దేశాలలో 91వ స్థానంలో ఉన్నాం. ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు లిస్ట్ ప్రకటిస్తే భారతదేశం 91వ స్థానంలో ఉంది. నార్వే మొదటి స్థానంలో, తక్కువ అవినీతి ఉన్నటువంటిది. సౌత్ సూడాన్లో అత్యంత అవినీతి ఉన్నది. మన పక్కన ఉన్నటువంటి దేశాలు మనకంటే మంచి ర్యాంకు మెరుగ్గా ఉన్నాయి. ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటుంది అవినీతి, ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగం, ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటుంది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం. ఈ 3 సమస్యలకు పరిష్కారం దొరకకపోతే జస్టిస్ సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వస్తున్నారు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు నా తప్పుదారి పట్టించారు, వక్రీకరించారు. నేను యువతను ఉద్దేశించి ఏమీ మాట్లాడలేదు అని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతానికి భారతదేశం మొత్తం కూడా ఒక విప్లవంలాగా మారిపోయాయి. ఒక అసాధారణమైనటువంటి డిజిటల్ ఉద్యమంగా మారిపోయింది. ఏకంగా సోషల్ మీడియా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అధికారిక ప్రజాస్వామిక రాజకీయ పార్టీలకు ధీటుగా దరిదాపు 20 లక్షల మంది ఫాలోవర్స్ తోటి 20 మిలియన్లు దాటి ఆ పార్టీ ముందుకెళ్తోంది. ఎక్కడ ఎన్నికల కమిషన్లు లేదు, ఎక్కడ ఒక్క ఓటు బ్యాంక్ కూడా లేదు, ఎక్కడ పదవుల్లో లేదు, ఎక్కడ పోటీ చేసింది లేదు. కానీ దేశ రాజకీయాలను మొత్తం కూడా షేక్ చేస్తోంది. యువతకు కాలితే ఎట్లా ఉంటుందో అన్నదానికి, ఒక ఆత్మగౌరవ పోరాటానికి అర్థం ఏంటో ఈరోజు బొద్దింకల రూపంలో వేషధారణ వేస్తూ యమునా నది ఒడ్డున స్నానాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు యువత మొత్తం కూడా. సో రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల ముఖ చిత్రం మారబోతోంది, భారతీయ రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. ఆ రెవల్యూషన్, ఆ ప్రపంచనం, ఆ విప్లవం ఇప్పుడు మొదలైందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ దేశం 60-70 ఏళ్ళ పైబడినటువంటి వారసత్వ రాజకీయ నాయకుల చేతుల్లో లేదు. ఈ దేశం యువత చేతుల్లో ఉంది, యువత చేతుల్లోకి తీసుకోబోతోంది అని అవసరమైతే ఉపా చట్టం కింద జైల్లో పెడతామని చెప్పేసి న్యాయమూర్తులను, ప్రధానమంత్రులని, పార్టీలని, ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించి ఈ చెదలు పట్టినటువంటి వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలంటే బొద్దింకల పార్టీతో సాధ్యం అని చెప్పేసి బొద్దింకల రూపంలో యమునా నది ఒడ్డున స్నానాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు యువత మొత్తం కూడా. శేషు సార్, అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా ప్రజల్లోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించింది యువతే. అవునన్నా కాదన్నా? అంటే రాజకీయ వ్యవస్థకు పూర్తి భిన్నంగా ఢిల్లీ ఒక ఎగ్జాంపుల్ చూపించేసింది. సరే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, అది వేరే విషయం. ఆమ్ ఆద్మీ పార్టీ నిలుపుకోలేకపోయింది. బట్ కమింగ్ టు తమిళనాడు, మనకు లైవ్ ఎగ్జాంపుల్ మళ్ళీ కనిపిస్తోంది. తమిళనాడులో కూడా ఒక జన్జీ యువత ఈరోజు విజయ్ని ముఖ్యమంత్రి చేసింది. ఒక 60-70 ఏళ్ళ ద్రవిడ ఉద్యమాన్ని, ద్రవిడ భావజాలం ఉన్నటువంటి పార్టీలను మొత్తం కూడా పాతాలను దొక్కేసి విజయ్ని తీసుకొచ్చాను. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. రాఘవ్ చెడ్డా లాంటి వ్యక్తి, సరే బీజేపీ రాకముందు రాఘవ్ చెడ్డా గురించి మాట్లాడదాం. అట్లాంటి వ్యక్తికి ఉన్నటువంటి ఫాలోయింగ్ లేకంగా ప్రధానమంత్రి అవుతున్నారని చెప్పేసి యువత మొత్తం కూడా ఫాలో అయినటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యవస్థ లేదంటే ఒక నాయకుడు సరైనగా ఈ యువతకు అట్రాక్ట్ చేసే విధంగా వస్తే ఖచ్చితంగా యువత అట్రాక్ట్ అవుతారు, ఆదరిస్తారని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇది కనిపిస్తలేదా మనకి కాక్రోచ్ జనతా పార్టీ? శ్రీకాంత్, మరి ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాలని అందరూ అంటారు. అవును. మరి అవకాశాలు ఇచ్చే కాడ ఎందుకు వెనకపోతారు అనే ప్రశ్నే మనకు వస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీనైనా చూడండి, యువతని కార్యకర్తలుగా వాడుకుంటారు, యువతని ఎన్నికల క్యాంపెయిన్ కోసం వాడుకుంటారు. అదే అక్కడో ఇక్కడో ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక రాజ్యసభ సీటో, ఒక ఎమ్మెల్సీ సీట్ ఇచ్చేసి
మేము గొప్పగా యువతకు అవకాశం ఇచ్చామని చెప్తుంటారు కదా. అదే జరుగుతుంది కదా ఈ దేశంలో ఇప్పటి వరకు. సరే, ఇప్పుడు ఇది 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 కాక్రోచెస్ జనతా పార్టీ అనేది ఓ రిజిస్టర్డ్ పార్టీ కాదు, రికగ్నైజ్డ్ పార్టీ కాదు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టుకొని అట్లా ఏం కాదు. ఒక సమయం, ఒక సందర్భంలో ఒక అంశాన్ని దీనికి పురుగొల్పినట్టుగా మనం చూసేటటువంటి క్రమంలో ఓ యువత ఒక ప్రయత్నం చేస్తుంది. యువతకు జరిగినటువంటి అవమానంగా భావించి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆహ్వానించదగినటువంటి పరిణామం. అందరూ దానికి అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఏమి ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఇలాంటి సంఘటనలు జరగలేదా? జరిగాయి కదా. ఇప్పుడు ఫ్రాన్స్ లాంటి ఒక బలమైనటువంటి దేశానికి 39 ఏళ్ల మెక్రాన్ అధ్యక్షుడు అవ్వలేదా? మీకు 36 ఏళ్ల నేపాల్కి బాలేంద్ర షా అధ్యక్షుడు అవ్వలేదా? మీరు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ మన పక్కన ఉన్నటువంటి శ్రీలంక కూడా అక్కడ జరిగినటువంటి విప్లవం తర్వాత కూడా ఒక యంగ్ 50 years అబోవ్ ఉన్నటువంటి వ్యక్తే కదా ఆ దేశ అధ్యక్షుడిగా వచ్చినటువంటి వ్యక్తే కదా. మంచి వామపక్ష భావజాలతో వచ్చినటువంటి వ్యక్తే కదా. మీరు భారతదేశంలో కూడా మీరు అంటున్నట్టు అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతా అస్సాం గణపరిషత్ గౌహతి యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రులు 2 సార్లు అయ్యారు. ప్రఫుల్ల కుమార్ మహంతా అదొక ఎక్స్పీరియన్స్ మన కళ్ళ ముందు కనపడింది కదా. 2012లో అవినీతికి వ్యతిరేకంగా వచ్చినటువంటి అన్నా హజారే ఉద్యమంలో పుట్టుకొచ్చిన వాళ్ళు వాళ్ళే కదా వీళ్ళు. కేజ్రీవాల్ కానీ ప్రశాంత్ భూషణ్ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి రాఘవ్ చద్దా కానీ వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా. వాళ్ళకు కూడా రెడ్ కార్పెట్ పరిచాడు కదా రాజకీయాల్లో. 2011-12 ఉద్యమం ప్రారంభమైతే 2013లోనే ఆమ్ ఆద్మీ పార్టీ పెడితే దేశ రాజధాని ఢిల్లీలోనే అధికారంలోకి వచ్చారు కదా, పంజాబ్లో అధికారంలోకి వచ్చారు కదా, అనేక రాష్ట్రాల్లో ఒక బలమైనటువంటి పార్టీగా ఎదిగింది కదా. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఆప్ అనేది ఒక జాతీయ పార్టీకి ఎదిగింది కదా. సరే, అది నిలబెట్టుకోలేదని పక్కకు పెడితే ఒక అంశం, ఒక అవినీతికి వ్యతిరేకమైనటువంటి అంశంతో ఒక బలమైనటువంటి పార్టీకి ఎదగలిగింది కదా. పార్టీ నిర్మాణమే లేనటువంటి టీవీకి ఈ రోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడు మన పక్కన తమిళనాడు గత 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే మీకు తమిళనాడుకు వచ్చేసరికి ఒక సినిమా సూపర్ స్టార్ విజయ్, మనం 5 రాష్ట్రాల్లో పంచతంత్రంగా రాజ్ న్యూస్లో మనం చర్చా కార్యక్రమాలు పెట్టినప్పుడు రకరకాల డైమెన్షన్స్లో యాంగిల్స్లో మీ ఆధ్వర్యంలో రాజ్ న్యూస్ వేదికగా మనం తమిళనాడు రాజకీయాలని మనం చర్చించినటువంటి సందర్భంలో మనందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ క్యాడర్ లేని లీడర్ లేనటువంటి పార్టీకి 107 శాసనసభ స్థానాల్లో గెలిపించారు. 1,50,00,000 మంది ఓటు వేశారు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఓట్లని? అంటే ఒక కాన్సెప్ట్ మీద, అంటే ఒక 30-40 ఏళ్ళు ద్రవిడియన్ పార్టీల ఆధిపత్యంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని విడిపించాలని ప్రజలు కోరుకున్నారు. మార్పు కోరుకునేటటువంటి సందర్భం మీకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1 దశాబ్దం పాటు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీ అధికారంలో ఉంటే 1 దశాబ్దం తర్వాత కాంగ్రెస్కి ఎట్లా అధికారంలో వచ్చింది? ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మార్పు కావాలి. బట్ అది మార్పు ఆ సందర్భంలో ఏ స్పేస్ ఇస్తే ఆ మార్పే. ఇప్పుడు నిలబెట్టుకుంటారన్నది వాళ్ళ విషయం తర్వాత అది. కానీ మార్పు కావాలనే దానికి ప్రజలు ఎప్పుడు మద్దతు ఇస్తున్నారు. మీకు ఫ్రాన్స్ ఉదాహరణ చెప్పాను, మీకు నేపాల్ ఉదాహరణ చెప్పాను, శ్రీలంక ఉదాహరణ చెప్పాను, బంగ్లాదేశ్ ఉదాహరణ చెప్తున్నాను. బంగ్లాదేశ్లో కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే కదా అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంత చేసినటువంటి వాళ్ళు కూడా ఢాకా విద్యార్థులే కదా, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే కదా. మీకు బంగ్లాదేశ్ ఉదాహరణ ఉంది, మీకు తమిళనాడు ఉదాహరణ ఉంది, అస్సాం గణపరిషత్ ఉదాహరణ ఉంది. మార్పు కావాలి అనుకుంటున్నప్పుడు ప్రతి మార్పుకు కూడా ప్రజలు మద్దతు చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా మార్పు కావాలనే కోరుకుంటున్నాం కదా. దేశ రాజకీయ వ్యవస్థ మారాలి అని కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇవాళ ఈ దేశంలో అవినీతి, ఈ దేశంలో నిరుద్యోగం, ఈ దేశంలో ధరల పెరుగుదల, ఈ దేశంలో అసమానతలు. శ్రీకాంత్ ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సంస్థ ఒక నివేదిక ఇస్తే, ఆక్స్ఫామ్ అనేటటువంటి ఒక సంస్థ ఒక నివేదిక ఇస్తే ఈ దేశంలో 50% సంపద 1% ప్రజల చేతుల్లో కేంద్రీకృతమైనది. ఎక్కడ పోతున్నాం? 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగినా, లేకపోతే 6th లార్జెస్ట్ ఎకానమీకి పడినా, 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీగా మారినా
ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన లాస్ట్ పీపుల్, ద బాటమ్ పీపుల్ జీవన విధానం మారకుండా నువ్వు ఎంత సంపద సాధించినా ఇది సంపన్న దేశం అవుతుంది కానీ సంక్షేమ దేశంగా మారదు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద $33 బిలియన్, $31 బిలియన్ తోటి ప్రపంచంలో 17వ 18వ బిలియనీర్లుగా అదానీ అంబానీలున్న ద లాస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియాకి వచ్చేటటువంటిది. మార్పు కావాలి అనేది అదే. ఆ మార్పు ఎవరితో రావాలా? దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాలను శాసిస్తున్న పార్టీలతో రావాలనా? దశాబ్దాలుగా ఈ దేశ రాజకీయాలను పట్టుకొని వేలాడుతూ ఇంకా 75, 76, 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళతో రావాలా? ఎవరితో రావాలంటే ఇవాళ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి యువత అంతా కూడా ఏం రోడ్ల మీద తిరిగే యువత? శ్రీకాంత్ గారు, నేను ఒక్కటే ప్రశ్న స్ట్రైట్గా అడుగుతున్నాను. ఇవాళ కాక్రోచెస్ జనతా పార్టీయో లేకపోతే ఈ దేశంలో మార్పు కావాలని కోరుకుంటున్నటువంటి యువత ఏమైనా రోడ్ల మీద ఆవారాగా తిరిగేటటువంటి యువతనా, లేకపోతే హైలీ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉండి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయల ప్యాకేజ్ సంపాదిస్తున్నటువంటి యువతే కదా? ఎందుకు వీళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు లేకపోతే వేరే వాటిని ఆపాదించేసి ఉద్యమాన్ని తక్కువ చేయాలని చూస్తున్నారు మీరు? అంటే ఈ దేశంలో చాలామంది ఒక కొత్త ఫ్యాషన్ అలవాటైపోయింది శ్రీకాంత్. చాలామంది పార్టీల కోసం, చాలామంది సంస్థల కోసం, చాలామంది నాయకుల కోసం పనిచేసేటటువంటి ఒక మూడ్ నుండి బయటపడాలి శ్రీకాంత్. వాళ్ళు దేశం కోసం పనిచేయాలా, దేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలా. అట్లా కాకుండా మీరు ఒక సంస్థకి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి మద్దతు చెప్తూ ఈ దేశం మారాలని మీరు కోరుకుంటే, బట్ ఈ దేశంలో ఉన్నటువంటి యువత, కాక్రోచెస్ జనతా పార్టీ లాంటి వాళ్ళే గొప్ప వాళ్ళని నేను అనట్లేదు. ఇవాళ అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఎందుకు కోరుకుంటున్నారంటే ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీల చేతుల్లో నుండి ఈ దేశం బయటపడాలి. ఇప్పటి వరకు ఈ దేశాన్ని, ఈ సమస్యలు పరిష్కారం చేయలేనటువంటి అసమర్థ నాయకత్వం చేతుల్లో నుండి ఈ దేశం బయటపడాలని మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పుకి ఇది తొలి అడుగు కావచ్చు, మొదటి అడుగు కావచ్చు. ఎందుకంటే సార్, ఇప్పుడు యువత మీరు అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక పేజ్ పుట్టుకొచ్చింది కాబట్టి, యువతలో ఒక రెవల్యూషన్ వస్తుంది కాబట్టి ఈ రకంగా ఈరోజు సందర్భంగా మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇంతకంటే ముందే మనకు కుల రాజకీయాలు ఉన్నాయి, ఇంతకంటే ముందే మత రాజకీయాలు ఉన్నాయి భారతదేశంలో. సో ఈ కమ్యూనిటీ భావజాలం నుంచి, ఈ సోషల్ భావజాలం నుంచి బయటకు వచ్చి రేపు పొద్దున మళ్ళీ మీలాంటి వాళ్ళే వచ్చి బీసీలకు న్యాయం జరగాల, బీసీ రాజ్యాధికారం రావాలా, సో బీసీలకు అవకాశం రావాలన్నటువంటి సిద్ధాంతాలు కూడా తీసుకొస్తారు. సో ఈ రెండింటిని మళ్ళీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు? యువత మొత్తం కూడా ఈ లైన్లో లేరు. కుల రాజకీయాలు, మత రాజకీయాలు అన్నటువంటి లైన్లో ఉంటే ఈరోజు 20 లక్షల మంది ఫాలోవర్స్ మనం చూసే వ్యవస్థ కాదు ఇది. బట్ ఆలోచన విధానం మారింది. విధానానికి తగ్గట్టుగా రేపు పొద్దున దేశ రాజకీయాలు కూడా మారాలా, రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా మారాలి. శ్రీకాంత్, చాలా సందర్భాల్లో చాలామంది ఇదే విధమైనటువంటి అనుమానాలు, డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. కులము, మతము, ఇట్స్ ప్యూర్లీ పర్సనల్ టు మీ. నాది నా కులం, నేను చెప్పుకుంటాను, దాంట్లో అభ్యంతరం ఏంది? నాది నా మతం, నేను ఏ మతాన్ని ఫాలో అవ్వాలి, నాకు ఏ మతం పైన విశ్వాసం ఉందో, ఇట్స్ ఎ ప్యూర్లీ పర్సనల్. దెర్ ఇస్ ఎ బౌండరీ టు మై ఓన్లీ. నా సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించింది, నా పర్సనల్కి సంబంధించింది. దెన్ ఐ నెవర్ దట్ ప్రెజర్ ఆన్ ది ఎంటైర్ కంట్రీ, ఆన్ ఎంటైర్ ద పీపుల్. నేను దేశం అని వచ్చినప్పుడు, ప్రజలందరని వచ్చినప్పుడు, నేను నా కులాన్ని వాళ్ళపైన రుద్దను, నా మతాన్ని వాళ్ళపైన రుద్దను. దేశం అన్న మన వాళ్ళు చెప్తున్నారు కదా ఈ మధ్య, దేశం ఫస్ట్ అనో, ప్రజలు 2 అనో, 3 దళమనో, 4 పార్టీలనో, లేకపోతే 4 కుటుంబం అని చెప్తున్నారు కదా. శ్రీకాంత్, ఇట్స్ ఎన్ బ్రాడ్ కాన్సెప్ట్. ఓ బ్రాడ్ కాన్సెప్ట్లో ఎవ్వరూ తన మతాన్ని, కులాన్ని ప్రపంచం పైన రుద్దాలని ప్రయత్నం చేయరు. ఒకళ్ళు అట్లా రుద్దాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అధికారం కోసమైనా, అవకాశం కోసమైనా అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నా కాంటెక్స్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, మీరు బీసీల గురించి మాట్లాడతారు, బీసీల నాయకత్వం గురించి మాట్లాడతారు, ఒక వర్గం గురించి, ఒక వర్గ దృక్పథంతో మాట్లాడతారు. మీరు అడగచ్చు. నేను ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యకి సంబంధించినటువంటి అంశం పైన నేను పోరాటం చేస్తున్నాను. నేను దేశం మొత్తానికి ఒక సమస్య వచ్చినప్పుడు నేను దేశం వైపే ఉంటాను. బట్ అది ఇంకొకటి, నేను బిగినింగ్లో ఒక మాట చెప్పాను. నేను యూత్గా ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఈ వర్గ దృక్పథం లేకుండే. నేను కులం, మతం దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండే.
బట్ ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాను? నా పర్సనలైజేషన్లో ఇస్తున్నాను. నేను మొత్తం ప్రపంచానికి నా భావజాలాన్ని నేనేం రుద్దట్లేదు కదా. అందుకని యూత్ అనేది చాలా సందర్భాల్లో నిజాయితీగా పనిచేస్తుంది, అంకిత భావంతో పనిచేస్తుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది, నిష్పక్షపాతంగా పనిచేస్తారు. అందుకే యూత్ అండ్ యంగర్ జనరేషను అన్ని స్థాయిలో రావాలా. అవునండి, ఒక చిన్న మాట అడుగుతా శ్రీకాంత్, నాకు బాగా తెలవని మాట ఒకటి అడుగుతాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక జీవో పాస్ చేసింది. ఏం చేసింది? 34 ఏళ్ల వరకు ఉద్యోగాలకు అర్హులు. ఈ మధ్య ఉద్యోగాలు పడలేదు, తెలంగాణ ఉద్యమం జరిగింది కాబట్టి ఇంకొక 10 ఏళ్ళు పెంచుతున్నాం, 44 ఏళ్ల వరకు అర్హులే అని పెట్టారు కదా. ఎందుకు పెట్టారు శ్రీకాంత్? మరి ఎందుకు 44 ఇయర్స్ 34 ఇయర్స్ అనేటటువంటి నిబంధన ఎందుకు పెడుతున్నాం? వయోపరిమితి ఎందుకు పెడుతున్నాం? అంటే ఉద్యోగాలకైతే వయోపరిమితి ఉండొచ్చు కానీ రాజకీయాలకు ఉండకూడదా? ఏది ముఖ్యం? ఉద్యోగస్తుడు, మీరు ఒక బ్యాంకు ఉద్యోగం అయితే మీ బ్యాంకులో ఒక సెక్షనే మీ చేతుల్లో ఉంటుంది, దానికి కూడా మీకు నిబంధన ఉంది, వయోపరిమితి ఉంది. కానీ ఈ దేశాన్ని పాలించడానికి వయోపరిమితి ఉండదట, ఈ దేశాన్ని పరిపాలించడానికి క్వాలిఫికేషన్ ఉండదట. చదువురానుడు కూడా వచ్చి అత్యున్నతమైనటువంటి పీఠంలో కూర్చొని దేశాన్ని పరిపాలిస్తారట. చట్టం తెలవదు, జీవో తెలవదు. ఏమంటున్నట్టు సోషల్ మీడియా వేరు, సోషల్ మీడియాలో ఒక పేజ్ను ఫాలో చేయడం వేరు, బయటకు వస్తే సోషల్గా ప్రజల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో కుల రాజకీయాలు, డబ్బుతో నడిచేటువంటి రాజకీయాలు, లేదంటే బీఫామ్లు పైసలు పెట్టి కొనుక్కునేటువంటి రాజకీయాలు ఉన్నాయి. సో ఈ ఇన్స్పిరేషన్ తోటి రేపు పొద్దున్న యువత రాజకీయాల్లోకి రావాలంటే అది అయ్యేటువంటి పనేనా, సాధ్యమయ్యేటువంటి పనేనా అన్న ప్రశ్నలు కూడా మనం ఈవెన్ మనం సొంత తెలుగు రాష్ట్రంలో చూసుకున్నా కానీ, తెలంగాణలో చూసుకున్నా కానీ ఈ ప్రశ్న రేజ్ చేయాలి. పందెం దేనిపైన కాస్తారు శ్రీకాంత్? గెలిచే గుర్రం పైన. ఆఫ్ కోర్స్ దేని పోటాపోటీ గెలిచే గుర్రం పైన కదా. అవును, ఇక్కడ కూడా అంతే కదా. ఇవాళ ఈ దేశాన్ని గెలిపించాలంటే ఎవరు బలంగా పనిచేసే 2 చేతులు కావాలా, దేశం కోసం అంకిత భావంతో పనిచేసే 2 చేతులు కావాలా, నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసేటటువంటి 2 చేతులు కావాలి. ఇక్కడ శ్రీకాంత్ నిన్నటికి నిన్న ఒక జలమండలి జిఎంను పట్టుకుంటే కోట్ల రూపాయలు దొరుకుతున్నాయే. మొన్నటికి మొన్న రాష్ట్రంలో ఈఎన్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో పట్టుకుంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో కోట్ల రూపాయలు దొరుకుతున్నాయే. ఎక్కడ పోతున్నాం శ్రీకాంత్? నేను అందుకే అంటున్నాను, ఈ దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలా, యువత అధికారంలోకి రావాలా, వాళ్ళు బలంగా పనిచేయగలుగుతారు, సమర్థవంతంగా పనిచేయగలుగుతారు, నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు, నిజాయితీగా పనిచేయగలుగుతారు. అందుకే కదా ఒక్క సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే రెస్పాన్స్ వస్తుందంటే ఇట్స్ ఏ బోర్నింగ్ ఆఫ్ ద పీపుల్. అంటే వాళ్ళలో ఒక బాయిలింగ్ ఉంది, ఒక బర్నింగ్ ఉంది, అది ఈ రూపంలో బయటకు వస్తుంది. బట్ దానికి ఒక ఏ రూపం వస్తుంది? పార్టీ రూపం వస్తుందా, ఉద్యమ రూపం వస్తుందా? ఇట్స్ టేక్ సమ్ టైమ్, లెట్ us దట్ లెఫ్ట్ టు ది టైమ్. సార్ ఇప్పుడు టైంకి వదిలేద్దాం. రెవల్యూషన్ స్టార్ట్ అయింది, దేశం మొత్తం 20 లక్షల మంది ఫాలోవర్స్ అంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఒక పొలిటికల్ పార్టీకి ఉండేదానికంటే భారీ ఫాలోయింగ్స్ వచ్చేసింది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, ఆ పార్టీ నా పేజ్ని సస్పెండ్ కూడా భారతదేశంలో సస్పెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? సహజమైనా కానీ ఇది ఎన్నికల ఇంకో 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఏమైనా ఈ లైన్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? యువత మైండ్ సెట్ ప్రకారం రాజకీయాలు చేసేటువంటి సమయం భారతదేశంలో ఆసన్నమైంది అనుకోవాలా? శ్రీకాంత్, ఒక బలమైనటువంటి ఫోర్స్లు తెరపైకి వస్తున్నప్పుడు, ముఖ్యంగా రాజకీయాలు అంటే ఒక పవర్ గేమ్స్లోకి వస్తున్నప్పుడు, ఇప్పుడు పవర్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, గతంలో పవర్ని అనుభవించినటువంటి వాళ్ళు అంత ఈజీగా మీకు డోర్స్ ఓపెన్ చేయరు. ఇదే కదా పోరాటం, యుద్ధం చేయటం అదే కదా రాజకీయాలు. మీరు శ్రీకాంత్, మీరు ఒక కాంటెక్స్ట్ చెప్పారు కదా, తమిళనాడు అని చెప్పారు. తమిళనాడులో విజయ్ ఈ గెలుపు సాధించడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని దాటి వచ్చాడో మనం మాట్లాడుకోలేదా? ఒక పార్టీ పెడితే వ్యక్తిగతాన్ని లాగారు, ఒక పార్టీ పెడితే కేసులు తీసుకొచ్చారు, ఎంక్వైరీలు పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ముందుకే వచ్చారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు కదా. బట్ అది దట్స్ అ స్పిరిట్ ఆఫ్ ద యూత్. మీరు ఖచ్చితంగా ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చూశాను. మీకు బంగ్లాదేశ్ ఉద్యమంలో కూడా
ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే ముందు వరుసలో నిలబడ్డారు. మీకు నేపాల్లో కూడా యూత్ ముందు వరుసలో నిలబడ్డారు. శ్రీలంకలో గొటబాయ రాజపక్షాల మీద తిరుగుబాటుకు కూడా యూతే ముందు నిలబడ్డారు. ఈవెన్ అట్ శ్రీకాంత్ ఒక్క మన అనుభవం, మన ఎక్స్పీరియన్స్, వాట్ తెలంగాణ మూమెంట్, ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉద్యమంలో నేను, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది, ఆత్మహత్యలు చేసుకున్నది, 1200 మందికి పైగా చనిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు ఉండి పోరాడింది. విశ్వవిద్యాలయాల పాత్ర ఎంత మనకు తెలుసు కదా, కంప్లీట్లీ మెయిన్ రోల్. విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో తెలుసు కదా. ఇవాళ 12 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం వచ్చి. సరే, కొంత ఒకసారి ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవటానికి ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీలో కొంతమంది మెంబర్లుగా వేశారు. ఈ కమిటీకి చైర్మన్గా కె కేశవరావు గారిని వేశారు. శ్రీకాంత్, మీరు అనుమతిస్తే చెప్తాను. ప్లీజ్ సార్. మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పండి సార్. విమర్శ కాదు, వాస్తవం. ఇవాళ ఈ కమిటీకి అంటే ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదో ఒక రూపంలో ఆదుకోవటానికి ప్రభుత్వం వేసినటువంటి ప్రయత్నాన్ని ఆహ్వానించాలి. మంచిదే, ఆహ్వానిస్తున్నాం. దీనికి కమిటీగా చైర్మన్గా కె కేశవరావు వేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అప్పుడు విద్యార్థిగా ఉన్నారు, నాకు కూడా తెలుసు. మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు జై తెలంగాణ అనుకుంటూ పోయారు, జై తెలంగాణ అనుకుంటూ వచ్చారు. మేమందరం ప్రతినిత్యం రోడ్ల మీదనే ఉన్నాం, ఏదో ఒక ఉద్యమ రూపంలో ఏదో ఒక ఉద్యమం చేస్తాం. ఒకసారి హైదరాబాద్లో ఇదే ట్యాంక్ బండ పైన పెద్ద సాగరహారం, వేలాది మంది ట్యాంక్ బండ పైన కూర్చొని ఉన్నారు. దాని తర్వాత జరిగిన పరిణామం కూడా మీకు తెలుసు. ట్యాంక్ బండ పైన ఉన్నటువంటి విగ్రహాలకు తాళ్ళేసి గూంజి అవతల పడేసిన సందర్భాలు కూడా చూసాం కదా. ఆ ట్యాంక్ బండ పైన వేలాది మంది ఎండలో, లక్షలాది మంది ఎండలో కూర్చొని నిరసన చేస్తున్నారు. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్, మీరు అనుమతిస్తే చెప్తాను ప్లీజ్. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్, సాయంత్రం 3-3:30 గంటలకి ఇవాళ ఈ చైర్మన్ ట్యాంకు బండపైకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు కోపంతో చెప్పులు విసిరేశారు శ్రీకాంత్. అందుకే మీరు అనుమతిస్తే చెప్తానన్నా. ఇదే ఇవాళ ఈ చైర్మన్గా పెట్టినటువంటి వ్యక్తి పైన కోపం, ఆ రోజు ఉద్యమకారుల కోపం వచ్చింది. ఎందుకంటే ఎండలో లక్షలాది మంది వాళ్ళ ట్యాంక్ బండ పైన కూర్చుంటే మీరు ఇప్పుడు వస్తారా? 3-3:30 ప్రాంతంలో ఐ వాజ్ ఐ విట్నెస్ ఫర్ దట్ వన్. చెప్పులు వేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. నేనే వాళ్ళని కించపరచట్లేదు, ఆనాడు జరిగినటువంటి ఒక ఉదంతాన్ని చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి పోరాడినటువంటి యువతకి న్యాయం జరగాలి. రాజకీయంగా జరగాలి, అధికారంలో జరగాలి, విద్యలో జరగాలి, ఉద్యోగాల్లో జరగాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే దాంట్లో కూడా జరగాలి. చాలా సంతోషం, ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ నిజాయితీగా బాటమ్ ఆఫ్ ది చిట్ట చివరి ఉద్యమకారుడి నుంచి మొదలు పెట్టాల సహాయం. దెన్ ఐఎమ్ డిమాండింగ్ ఫ్రమ్ ది రాజ్ న్యూస్ వేదికగా, శ్రీకాంత్, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ధైర్యంగా ముందుకు తీసుకుపోయింది రాజ్ న్యూసే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టాప్ ప్రయారిటీ వార్తలు పెట్టింది రాజ్ న్యూసే. రాజ్ న్యూస్ పేరుతోటే కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాలు నేను చూశాను కదా ఆ రోజున. బట్ అదే వేదిక నుండి నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, వేసిన కమిటీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇచ్చిన వాడికే కాదు, ఈ కమిటీ ప్రయోజనం, బెనిఫిట్స్ ఏదైనా ఇవ్వాలంటే లాస్ట్ వన్ నుండి మొదలు పెట్టాలి. ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాల్లో ఈ ఒక్క బెనిఫిట్ కూడా పొందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు యూత్కి న్యాయం చేయాలని ఈ కమిటీకి నేను రాజ్ న్యూస్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను. డన్, చూద్దాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి యువత చేతుల్లోకి దేశ రాజకీయ వ్యవస్థ వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక ఈ కుళ్ళుపోయినటువంటి, ఇక ఈ వృద్ధ రాజకీయాల్లోంచి
కాక్రోచ్ పార్టీ ఒక రెవల్యూషన్ తీసుకొస్తూ యువత చేతుల్లో రాజకీయం ఉండాలి, యువత చేతుల్లో పవర్ ఉండాలి, యువతే ఈ దేశాన్ని నడిపించేది అన్నటువంటి ఒక ఆత్మగౌరవ పోరాటం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలైంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎట్లాంటి పరిణామం ఉండబోతోంది? రాజకీయాలు మారుతున్నాయి, రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. మనకు ప్రధానమైనటువంటి ఉదాహరణ తమిళనాడుని చూడొచ్చు. ఎట్లాంటి పార్టీ నిర్మాణం లేకుండా, కనీసం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా తెలియకుండా, సెకండ్ క్యాడర్ వ్యక్తి ఎవరో తెలియకుండా విజయ్ని చూసి ఓటేస్తే, యువత ఓటేస్తే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం పక్క రాష్ట్రంలోనే ఉంది. సో ఈ దేశం మొత్తం కూడా బహుశా ఇట్లాంటి పరిణామాలు రాబోతున్నాయేమో. యువత ఒక ఆత్మ గౌరవంతో కాక్రోచ్ పార్టీని సపోర్ట్ చేస్తుంది. బట్ ఆ పార్టీ ప్రస్తుతానికి ఆ పేజ్ని భారత్లో సస్పెండ్ చేయడం జరిగింది. బట్ ఎంత తొక్కితే, ఎంత అనగదొక్కితే అంత లేస్తుంది అని చెప్పడంలో చాలా సందర్భాలు, చాలా ఉద్యమాలు కూడా మనం చూసాం. అదే భారత స్వాతంత్ర ఉద్యమం కూడా, తెలంగాణ ఉద్యమం కూడా అట్లాంటివి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. యువత చాలా అగ్రెసివ్గా మాత్రం కదులుతుందని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.